వడ్డించేవాడు మనవాడైతే నిబంధనల్ని బేఖాతరు అన్నట్లుగా సాగుతున్నాయి గుంటూరు జిల్లాలో వేల కోట్ల రూపాయల ప్రభుత్వ టెండర్లు దక్కించుకున్న ఓ గుత్తేదారు సంస్థ కార్యకలాపాలు. నిరుపేదలకు కేటాయించిన కొండ పోరంబోకు భూములను ఆక్రమించిన సదరు సంస్థ ప్రభుత్వ శాఖలకు దరఖాస్తు చేయటమే అనుమతి రావటంగా భావించి పనులు చక్కబెడుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి అడ్డరోడ్డు నుంచి ప్రకాశం జిల్లా సంతమాగులూరు వరకు 1200 కోట్ల రూపాయల వ్యయంతో 4 లైన్ల రహదారి విస్తరణ పనులకు ప్రభుత్వం అనుమతించింది. ప్రతి 60 కిలోమీటర్ల దూరంలోనూ గుత్తేదారు సంస్థ ఒక్కో ప్రాంతాన్ని తమ కార్యకలాపాల నిర్వహణ, సామగ్రి నిల్వలకు కేంద్రంగా తీసుకోవడం సర్వసాధారణం. ఈ పేరుతో గుత్తేదారు సంస్థ రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ నకిరేకల్లు మండలం త్రిపురాపురం వద్ద 40 ఎకరాల కొండ పోరంబోకు భూములను ఆక్రమించుకుంది. ప్రభుత్వ శాఖలకు దరఖాస్తు చేయడం మినహా రెవెన్యూ, గనులు, అటవీ శాఖ, నీటిపారుదల శాఖల నుంచి ఒక్క అనుమతి కూడా లేకుండానే పనులు ప్రారంభించేసింది. స్థానికంగా భూముల ధరలు లక్షల రూపాయల్లో ఉండటంతో లబ్ధిదారులకు ఎంతో కొంత ముట్టజెప్పి లీజుకు రాయించుకోవాలన్న యోచనతో మొదట 5వ విడత భూ పంపిణీలో ఇటీవల రైతులకు పట్టాలిచ్చిన 11 ఎకరాల భూములను దక్కించుకుంది. ఏటా 13,000 రూపాయలకు లీజుకు పంచాయతీలో తీర్మానం చేయించింది. బనానా పేర్లు పెట్టి ఒకే వ్యక్తి 14 ఎకరాల దాకా పైన తీసుకోవడం జరిగింది. ఇది సాగు భూమి అండి. ఇది వాళ్ళు ఇష్టపోకుండా లీజుకి ఇచ్చడం జరిగింది. ఇది తక్కింది మొత్తం కూడా ఇదంతా కొండ మొత్తం కొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నారు. ఇది గ్రామానికి సంబంధించిందండి. ఇది ఈ భూములకు సమీపంలోని మరో 30 ఎకరాల కొండ పోరంబోకును ఆక్రమించిన గుత్తేదారు సంస్థ అక్కడ తాము ప్రారంభించబోయే రహదారి పనుల కోసం అవసరమైన యంత్రాలు, సిబ్బంది, నివాస సౌకర్యాల నిర్మాణానికి భూమి చదును చేస్తోంది. ఈ కొండ ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించేందుకు గుత్తేదారు సంస్థ ప్రయత్నించడంతో స్థానికులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. మా బతుదేరి ఇక్కడ తప్పితే ఎక్కడ లేదు. మీ కూలి పనికి పోయేలం కాదు. ఈ రాయి కొట్టుకుని బతకటమే ఇటుగుడి. ఇది కొడితేనే మాకు పోయాలి, ఆపలేదు. ఈ రోడ్డుకి ప్లాంట్ కట్టి ఇదంతా బాగా చేసుకుంటున్నారు. వాళ్ళు బాగా చేసుకుంటే మమ్మల్ని ఇక్కడ ఉన్నారు కూడా ఉన్నారు వెళ్ళిపోమంటారు. లోపాయికారిగా సాగిపోతున్న ఈ వ్యవహారం బయటకొచ్చేసరికి అధికార గణం సర్దుకుంటోంది. పంచాయతీ తీర్మానంతో సరిపోతుందని గుత్తేదారు సంస్థకు సూచించిన కొందరు అధికారులు గ్రామస్తుల ఆందోళనతో దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు. పంచాయతీ ఓన్లీ నో అబ్జెక్షన్ అంటే అక్కడ క్వారీ తీయడానికి అబ్జెక్షనా కాదనడానికి వాళ్ళకు ఒక A1 నోటీసులో వాళ్ళకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చుట్టుపక్కల రైతులు కూడా వాళ్ళు అంగీకారం చేయాలా. బట్ ఇవన్నీ ఇప్పుడు రానే రావు. అసలు గవర్నమెంట్ ల్యాండ్ కొనడానికి వీళ్ళెవరు, అమ్మడానికి వాళ్ళెవరు, స్ట్రక్చర్స్ పెట్టడానికి వీల్లేదు. ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి రాకపోయినా తమకున్న పలుకుబడితో ఆ సంస్థ చకచకా పనులు సాగించేస్తోంది.